మోదీ 10 ఏళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు ఆ పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు. మరికొన్ని రోజుల్లో ప్రపంచంలో మూడవ ఆర్థిక దేశంగా భారత్ ఎదుగుతుందన్నారు. నారాయణపేటలో ఈ నెల 10న జరగబోయే మోదీ సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మురళీధర్. దేశవ్యాప్తంగా 3 దశల్లో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పారు. కుటుంబ పాలనతో వస్తున్న ఇండియా కూటమి అధికారంలోకి రావడం కల అన్నారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించారు మురళీధర్ రావు. ఈ దేశంలో 5 సంవత్సరాలు నిరవధికంగా ఏమాత్రం అంతరాయం రాకుండా ప్రధానమంత్రిగా నడపడం కూడా మొదలు నరేంద్ర మోదీ గారి. ఇంతకుముందు ఎవరు కూడా 5 సంవత్సరాలు అన్ఇంటరప్టెడ్గా నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ లేరు. కాంగ్రెస్ నుంచి బయట నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు పూర్తి మెజారిటీ 280 సీట్లకు పైగా వారు గెలిచి మొదలు 5 సంవత్సరాలు పూర్తి చేశారు. రెండవసారి మళ్ళీ మెజారిటీ పెంచి 300కు పైగా సీట్లు గెలిచి సొంత మెజారిటీతో రెండవసారి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా వారు కొనసాగారు. గత 10 సంవత్సరాల్లో రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బాగా విస్తరించింది. ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి ప్రాంతాల్లో పార్టీ విస్తరించింది. పార్టీ ఎన్నికల్లో గెలిచింది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1947-51 తర్వాత కాంగ్రెస్ మాత్రమే పెద్ద జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో విస్తరించిన పార్టీ ఉంటే గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.